వేదమై పూసింది వెలుగంటి భక్తి, కాలమై పుట్టింది కడలేని భక్తి, అతి సనాతనమైన జీవమే భక్తి, భవసాగరములోన ధ్రువతార భక్తి. ఈ క్షేత్రం విశేషం ఏంటంటే దక్షిణముఖంగా స్వామివారు ఆవిర్భవించడం, దక్షిణ నైరుతిలో నరసింహస్వామి దేవాలయం ఉండడం, ఉత్తర ఈశాన్యంలో పవిత్రమైన భవనాసి తటాకం సుమారు 1200 ఎకరాల్లో భవనాసి ఇదరుగు నది ఉండేది. మనం అందరం, ఎందుకంటే ఇక్కడ ఏ కోరికలు ఉన్నా కూడా ఆయన మనసులో ఉన్న మన కోరికలను ఆయన తీర్చగలిగే శక్తి ఉన్న క్షేత్రం ఇది. మాది నెల్లూరు జిల్లా నుంచి, కావలి నుంచి వచ్చామండి. మేము ఎప్పటి నుంచో ఈ ఆంజనేయ స్వామి అంటే మాకు నమ్మకం ఎక్కువ. ఇట్లా వెంట్రుకలు ఇచ్చిన వాళ్ళందరూ, మొక్కుబడి ఉండే వాళ్ళందరూ పొంగలు పెట్టుకొని తీసుకెళ్తారు ఇక్కడ నుంచి గుడిలోకి. మా కొడుకులు ఇద్దరికి ఇక్కడికి అనుభవం చేశాం, మా మనవాళ్ళ నలుగురికి ఇక్కడే చేశాం. మేము ఎప్పుడు వస్తాం సంవత్సరానికి ఒకసారి. స్వామివారి మొక్కున్న వాళ్ళు మాత్రం అందరు ప్రతి ఒక్కళ్ళు వచ్చి పొంగలు పెట్టేసుకొని స్వామివారికి నివేదన పెట్టి కొబ్బరికాయలు కొట్టుకొని ఆగ పూజలు, అన్నప్రాసనలు, పుట్టేంటుకలు అన్నీ చేసుకుంటారండి. నేను 2 నెలలకు ఒకసారి వస్తూనే ఉంటాను. 2 నెలలకు ఒకసారి భోజనం బ్రహ్మాండంగా ఉంటుంది, ఇబ్బంది లేదు, ప్రశాంతంగా వడ్డిస్తారు, పంపిస్తారు. 20 సంవత్సరాలు ఉండగా బాగా క్వాలిటీ కూడా చాలా బాగా చేస్తున్నారు.